యాజ్ ఐ హ్యావ్ సెడ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, గత తరగతిలో నేను చెప్పినట్లుగా ఈరోజు ధర్మశాస్త్రము ద లా, యూదులు టోరా అని పిలుచుకునే ధర్మశాస్త్రాన్ని గురించి ముఖ్యాంశాలు మీకు వివరించడం జరుగుతుంది. ధర్మశాస్త్రం యొక్క మొత్తం ఉద్దేశం ఏమిటి, ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని నీతి ధర్మశాస్త్రము, కర్మకాండ లేక ఆచార ధర్మశాస్త్రముగా రెండుగా ఎలా విభజించారనేది చెప్పడం జరుగుద్ది. అంతేకాకుండా ఈరోజు మోషే ఐగుప్తు నుంచి మిద్యాను అరణ్యానికి పారిపోయిన పిమ్మట అక్కడ ఏం జరిగింది అనేది కొంచెం చెప్పడం జరుగుద్ది. ఈ విషయాలు టోటల్గా 5 పుస్తకాలు, ముఖ్యమైన ప్రారంభ గ్రంథాలు ఎప్పుడెప్పుడు ఏది ఎలా రాశారు, ఏ గోత్రం ఎక్కడ లొకేట్ అయి సిచ్యువేట్ అయి ఉండాలి అనేది ముఖ్యాంశాలు చెప్పుకుందాం. చూడండి, ధర్మశాస్త్రం ద లా, ఎ సెట్ ఆఫ్ 5 books, టోరా అనబడిన ఈ గ్రంథం క్రీస్తు రాకడకు పునాది వేయటానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక గ్రంథం. ఏమి పునాది, వాట్ సార్ట్ ఆఫ్ ఫౌండేషన్ షుడ్ బి లెయిడ్ దేర్ అంటే, ఒక రాజు భూమి మీదకి రావాలంటే రారాజు అయిన క్రీస్తు, ఒక రాజ్యాంగం ఉండాలి ధర్మశాస్త్రం, దానికి ఒక భూభాగం ఉండాలి, రాజు పరిపాలించే ప్రజలు ఉండాలి, ఆ ప్రజలకు ఒక క్రమశిక్షణ నీతి న్యాయాలు ఉండాలి. అమాంగ్ ఆర్ మిడిస్ట్ ఆఫ్ దోస్ పీపుల్ ఓన్లీ ద రూలర్, ద ఎటర్నల్ కింగ్ విల్ కమ్. నిత్యమైన రాజు దాంట్లోనికి వస్తాడు. ఈ విషయంలో నేను 8 పార్ట్ల గురించి కూడా బ్రీఫ్గా ఇదివరకు చెప్పాను. తర్వాత బిట్ బై బిట్ చెప్పినట్టు కూడా నేను చెప్తాను. జెనసిస్, ద బుక్ ఆఫ్ జెనసిస్ ఈజ్ ఈ ఆది కాండములో ఒక జనాంగమును ఆయన ఎన్నుకున్నాడు. నిర్గమకాండములు ఆ జనాంగమును ఐగుప్తు నుంచి లేక లోకము నుంచి విమోచించాడు. 3 లేవీయ కాండము, లెవైటికస్, శాంక్టిఫికేషన్, ఆ విమోచించిన జనాంగమును పవిత్రపరచాడు. నెంబర్ 4 నంబర్స్, సంఖ్యాకాండం. ఈ సంఖ్యాకాండములో ఆ ప్రజలు ఆత్మీయంగా నడవలసిన దిశను, శారీరకంగా అల్టిమేట్గా ఎట్లా వెళ్ళాలనే దిశను డైరెక్షన్ ఇచ్చాడు. ఈ డైరెక్టెడ్. ఇక ద్వితీయోపదేశకాండం, డ్యూటెరనమీలో ఆయన ఆ జనాంగమునకు ఇన్స్ట్రక్షన్, ఉపదేశం, డ్యూటెరనమీ 2వసారి ఉపదేశం అంతా కలిపి ఫైనల్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దిస్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద లా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్, 5 books, ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ అమాంగ్స్ దోస్ 5 సెట్ ఆఫ్ బుక్స్. ఓకే, ఇప్పుడు మనం వద్దాం. ధర్మశాస్త్రాన్ని టోటల్గా నీతి ధర్మశాస్త్రము మరియు కర్మకాండ లేక ఆచార ధర్మశాస్త్రం అని డివైడ్ చేస్తారు. చాలామందికి తెలియక ఈరోజుకి కొన్ని సెక్ట్ల వారు, 7th డేలో ఒక సెక్ట్ వారు పర్ణశాలల పండగ చేసుకుంటారు, కొన్ని చేస్తారు వాళ్ళు. యూదుల పండుగలు, యూదుల ఆచారాలు, తర్వాత యూదుల బలులు. వీళ్ళు పండగలు ఒకటే చేస్తారు, బలులు చేయరు. మళ్ళీ సున్నతి ఒప్పుకోరు. అదేమనంటే ధర్మశాస్త్రంలో కొట్టేశారు కదా. దీనంతటిని స్టడీ చేస్తే తేలింది ఏంటంటే, ధర్మశాస్త్రం 2 భాగాలే, ఆచార లేక కర్మకాండ ధర్మశాస్త్రం, నీతి ధర్మశాస్త్రం. నీతి ధర్మశాస్త్రం అందరినీ అన్ని వేళలో ఉపయోగించి వ్రాయబడింది. అదే 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రంలో ఉన్న సోషల్ స్టాండర్డ్స్, గుడ్డివాడిని దారి తప్పించకూడదు, పరదేశికి అన్యాయము చేయకూడదు, ఇట్లాంటి సోషల్ స్టాండర్డ్స్తో ఉన్న వాటిని మోరల్ లా, నీతి ధర్మశాస్త్రం అంటారు. సెరిమోనియల్ లా, ఆచార ధర్మశాస్త్రం అంటే ఏంటంటే, ఆ రిచువల్ లా అంటే ఏంటంటే, సెరిమోనియల్ రిచువల్ అని ఒకటేనండి. ఇజ్రాయేలీలు అర్పించు బలులు, వారి పండుగలు, వారి సున్నతి, వారి ఆచారం, ఇవి సంఘమునకు వీటితో పని లేదు. మోరల్ లా, 10 ఆజ్ఞలు, నైతిక విలువలు ఎప్పుడూ మనకు సంబంధించినవి. అందుకనే స్పష్టంగా చెప్తాడు హెబ్రీ పత్రికలో, బలులు పండుగలు వారివి, సార్వత్రిక సంఘమునకు దానితో పని లేదు, అందులో ఉన్న క్రీస్తుతో మనకి పని ఉన్నది. అందుకని ఎస్కటాలజీలో ఏది క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి కూడా
యూదులకు ఇవ్వబడినటువంటి వారి యొక్క పనులు, వారి విధులు, వారి జ్ఞానము, వారి శిక్షలు, వారి దీవెనలు వేరు. మనం పొందుకున్న కృప, మనం చేయవలసినవి వేరు. ఒక బుక్ కూడా రిలీజ్ అయింది, ద గ్రేటెస్ట్ టార్చర్స్ ఆన్ జ్యూస్, యూదులకు కలిగిన భయంకరమైనటువంటి హింసలు అని. అటువంటి హింసలు ఎవరికి కలగలేదు, కలుగబోవు. అటువంటి దీవెనలు ఎవరికి రాలేదు, రాబోవు కూడా. జాగ్రత్తగా గమనించండి. ఎనీహౌ, ఇలా మనం చూస్తే ద లివింగ్ వర్డ్ క్రైస్ట్ అండ్ ద రిటన్ వర్డ్ స్క్రిప్చర్, ఈ రెండు కూడా ధర్మశాస్త్రములు మనము కనుగొనగలం. టూ మోస్ట్ ట్రెజర్డ్ గిఫ్ట్స్ ఆర్ దీస్ టూ థింగ్స్ ఇన్ ద బుక్ ఆఫ్ లా ఈదా. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ద టాస్క్ విచ్ ఈజ్ లేడ్ బై గాడ్ ఇన్ ద ఫస్ట్ 5 books ఫర్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఇది పాత నిబంధనకి పునాది, రాబోతున్న క్రీస్తునకు ఒక గ్రౌండ్ ప్రిపరేషన్ రియాలిటీ. ఓకే, అయితే మోషే ఈ ఆదికాండాన్ని ఎప్పుడు రాశాడు అనేది ఒకసారి మనం చూద్దాము. దిస్ ఈజ్ ద టోటల్ బుక్స్ రైటింగ్ టైమ్స్ ఇన్ ద హిస్టరీ. ఇది మేము ఇంగ్లీష్ మీడియంలో ఒకే సెట్గా ఇచ్చాము. దీని జాగ్రత్తగా కొత్త నిబంధన, పాత నిబంధన. క్రీస్తుకు పూర్వం మొట్టమొదటిగా వ్రాయబడిన గ్రంథం యోబు గ్రంథం 2000 BCలో వ్రాయబడింది. యోబు మోషే కంటే దాదాపుగా 500 సంవత్సరాల ముందు కాలం వాడు. దాదాపుగా యాకోబుతో సమకాలీనుడుగా, ఆ యాకోబుతో కలిపి ఆదికాండంలో యోబు ఆ లిస్టులో ప్రస్తావించబడింది. ఈ యోబు గ్రంథాన్ని మోషే బాగా చదివాడు. దాన్ని అప్పట్లో మోడర్న్ హీబ్రూలో కూడా తర్జుమా చేసి ఉండొచ్చు అనేది ఆయన ద్వారా ఒక స్కాలర్స్ యొక్క ఒపీనియన్. స్కాలర్స్ అంటే మీరు ఏదో ఒక చిన్న పుస్తకాన్ని రాసేసి ఏదో చేసేసి కూర్చుని నేను స్కాలర్ అంటే కుదరదండి. స్కాలర్స్ అంటే బైబిల్ కామెంటరీ రాస్తారు. వాళ్ళు కామెంటరీ అంటే ఏం రాస్తారనుకున్నారు? ఒక 30, 40, 50 సంవత్సరాల లైఫ్ టైం దాని మీద ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు. రీసెర్చ్ ఏదో ఒక పుస్తకం రాసేసి టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నా బుక్ కొనండి, నా స్కాలర్ని, నేను స్కాలర్ని. వీళ్ళు ఎక్కువైపోయారు. ఆ పుస్తకాలు ఎందుకు రాస్తున్నారో కూడా మనకు సరిగ్గా అర్థం కాదు. సరే, మన విషయానికి వద్దాం. ఆదికాండము, నిర్గమకాండము, ఈ రెండిటి రచనల వెనకాల గ్యాప్ 50 సంవత్సరాలు. దాదాపుగా ఈయన ఆదికాండాన్ని మిద్యాను అరణ్యంలో ఉన్న తన చివరి దినాల్లో ఆదికాండాన్ని రాశాడు. ఇక నిర్గమ, సంఖ్య, లేవి, ద్వితీయోపదేశకాండాలు తన మరణానికి ముందు ఎడారి ప్రయాణం, అరణ్యం అంటాం తెలుగులో. మీరు NLT బైబిల్ కానీ NIV కానీ చూస్తే డిజర్ట్ అని కరెక్ట్గా ఇస్తారు. అది ఎడారి. అరణ్యం అంటే ఏంటి? డార్క్ ట్రీస్ ఉంటే అది అరణ్యం అంటారు. ఇసుక నేలతో సాగేదాన్ని ఎడారి అనాలి. అది ఎడారి ప్రయాణం. అర్థమైంది కదా? ఈ ఆదికాండం, నిర్గమకాండం రచనకు మధ్య గ్యాప్ అరౌండ్ మీరు గమనిస్తే 50-51 ఇయర్స్ వస్తుంది. మోషే దాదాపుగా ఐగుప్తులో తాను ప్రజలకు సహాయము చేసి దేవుని సేవ ప్రారంభిద్దామనుకుని 40 ఏళ్ల వయసులో ఓడిపోయి అతను మిద్యానుకు పారిపోయాడు. ఆ పారిపోయినటువంటి వ్యవధి దగ్గర 300 నుంచి 400 కిలోమీటర్ల మైళ్ళ దూరం అన్నమాట. అది పెద్దంత ఫరోకి ఊహించలేని దూరం ఏం కాదు. ఫరో వెళ్ళి పట్టుకుని లాక్కురాలేనివాడేమేమీ కాదు. దేవుని కృప మోషేని కాపాడింది. మోషే తల్లి, పెంచుకున్న తల్లి ఫరో కుమార్తె అడ్డుపడింది. దేవుని ప్రేమ అన్నిటికంటే మించి మోషేను కాపాడి ఒక ప్రత్యేకమైన పునాది, ధర్మశాస్త్రాన్ని వ్రాయుటకు తనను బాల్యము నుంచి కాపాడుతూ, గర్భంలో ఉన్నది మొదలుకొని కాపాడుతూ, ఈ సెలెక్టెడ్ డిఫరెంట్లీ అండ్ యూజ్డ్ మోసెస్ డిఫరెంట్ వే. మోషేని ప్రత్యేకంగా వాడుకున్నాడు. ఇలాగూ ఈ పుస్తకాలు వ్రాయబట్టడం జరిగింది. అర్థమైంది కదా? ఇలా మనం గమనిస్తే ఆదికాండం గురించి మనం ఒకసారి చూద్దాం. మళ్ళా ఈ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము మనము వెళ్తూ ఉన్నాం కదా వివరంగా. ఇవన్నీ కూడా
మీకు ప్రింట్లో క్లియర్గా వస్తాయి. ఏ రాజుల కాలంలో ఏ ప్రవక్తలు ఉన్నారు. విభజిత రాజ్యం అయిన తర్వాత సొలొమోన్ తర్వాత సమైక్య రాజ్యాన్ని 3 పరిపాలించారు, సౌలు, దావీదు, సొలొమోన్. ఆ తర్వాత విభజిత రాజ్యం నార్త్ అండ్ సౌత్గా విడిపోయింది ఇజ్రాయెల్ దేశం. ఎవరు నార్త్లో పరిపాలించారు, ఎవరు సౌత్లో పరిపాలించారు రాజులు, నార్త్ ప్రాఫిట్స్ ఎవరు, సౌత్ ప్రాఫిట్స్ అనేది మేము చార్ట్లో కూడా ఇచ్చాం సిలబస్లో. ఇవి మ్యాప్స్ కూడా చూసుకోండి. ఇజ్రాయేలీల ప్రయాణమై వాళ్ళ ప్రయాణం ఎట్లా సాగింది, ఇజ్రాయేలీల ప్రయాణం ఎలా సాగింది. 40 దినాల్లో పూర్తి కావాల్సిన వారి ప్రయాణం 40 సంవత్సరములు పట్టిందని వాక్యం చెప్తా ఉంది. లెట్ us come to some main points. Yes, మోషే ఈ పుస్తకాన్ని మనం ఎప్పుడు రాశాడు అనేది ఇందాకే మనం చూసాం. దాదాపుగా ఈయన ఈ పుస్తకాన్ని 46 ఈ పుస్తకాన్ని 46లో రాశాడు. క్రీస్తు శకం 1446, 45 ఆ ప్రాంతం. ఆ తర్వాత 50 సంవత్సరాల గ్యాప్తో. ఎందుకంటే మీరు ఇంత ఖచ్చితంగా చాలామంది స్కాలర్స్ ఒపీనియన్, బైబిల్ కామెంటరీస్ ఒపీనియన్ తీసుకుని చెప్తున్న మాటలు. ఎందుకంటే మోషే ఒక ఉన్నతమైన పదవిని, స్థానాన్ని విడిచిపెట్టి అరణ్యములోకి ఎడారి దాటి తన ప్రజల నిమిత్తమై సఫర్ అవుతూ వెళ్ళాడు. ప్రాపర్ చరిత్ర లేకుండా, ప్రాపర్గా దేవుని ఆత్మతో నింపబడకుండా ఒక వ్యక్తి అంత గ్రహింపుతో దేవుని కొరకు, తన ప్రజల కొరకు సఫర్ కాడు, చేయలేడు. అది ఉద్రేకంతో అయింది కాదు, అది ఉద్యోగంతో, గ్రహింపుతో అయింది. అంటే దేవుడు ఆదికాండాన్ని గురించిన జ్ఞానంతో అప్పటికే దేవుడు మోషేని నింపాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ గ్రంథం ఏ విధంగా దేవుడు దీన్ని, ఆదికాండాన్ని ప్రారంభాల గ్రంథం అంటారు, ప్రకటనను ముగింపుల గ్రంథం అంటారు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఇది ఒకే రకంగా కోరిలేషన్ కలిగి ఉంది దేవుని వాక్యం. ఇక మనము నిర్గమకాండం విషయాన్ని గమనిస్తే ఆ తర్వాత 50 సంవత్సరాలకు అది రాయబడింది. నిర్గమకాండం యొక్క ఆదికాండంలో సృష్టి ఆరంభాల గురించి, జనాంగాన్ని ఎన్నుకోవటం గురించి, ఇజ్రాయేలీలు ఐగుప్తునకు వెళ్ళి అక్కడ స్థిరపడటం, క్షేమంగా ఉండటంతో ముగించబడింది. యాకోబు, యోసేపుల మరణంతో ఆదికాండం ముగించబడింది. నిర్గమకాండం దగ్గరికి వచ్చేటప్పటికి ఇజ్రాయేలీల శ్రమలతో ఆ గ్రంథం ప్రారంభమవుద్ది. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి విమోచించబడటంతో ఆ గ్రంథం పూర్తి చేయబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. నిర్గమకాండం ఇది వారి దాసత్వంతో ప్రారంభమవుద్ది. ఇక ముగింపుకు వచ్చేటప్పటికి పస్కా పండుగను గురించిన ఆదేశాలు, ఆ తర్వాత ఆరాధన, దేవుని మహిమతో ఈ గుడారము, ప్రత్యక్ష గుడారం అనేది ఆరాధన గుడారం నిర్మాణం మహిమతో అది 40 అధ్యాయంతో ముగించబడుతుంది. ఇక లేవియా కాండం అనేది ఈ 5 గ్రంథాలని మోషే మాత్రమే రాశాడు, గుర్తుపెట్టుకోండి. ముఖ్య సందేశం లేవి కాండానికి దేవుని వద్ద వెళ్ళటానికి బలులు ద్వారా వెళ్ళాలని. ఆ గ్రంథంలో ప్రాయశ్చిత్తం అనే మాట 45 సార్లు, పాప ప్రాయశ్చిత్తం అనే మాట లేవియా కాండంలో 45 times ఇట్ వాజ్ అండ్ ఇట్ ఈజ్ రిటర్న్. వాజ్ రిటర్న్ అన్నా ఈజ్ రిటర్న్ అని ఈ కాంటెక్స్ట్లో ఒకటే, కంగారు పడకండి. ఓకే, గ్రంథం విభజన మొదటి 7 అధ్యాయాల్లో 5 బలులు మరియు వాటికి సంబంధించిన విధులు చాలా ఇంపార్టెంట్. టోటల్గా వాళ్ళు అప్పగించేటువంటి 5 బలులు. మనము దాని విభజనలో ఉన్నాం. మనం గమనించండి, మరొకసారి చెప్తున్నాను. మోషేకి బైబిల్లో ఉన్న 6 గ్రంథాలతో చాలా అటాచ్మెంట్ ఉంది. యోబు గ్రంథము, మోషే మిథ్యాను అరణ్యానికి పారిపోయాడని చెప్పొచ్చు, లేకపోతే తప్పించుకుని ఎస్కేప్డ్ ఫ్రమ్ ఈజిప్ట్ టు స్టే ఇన్ ద డిజర్ట్ ఆఫ్ మిడియా. డిజర్ట్ ఆఫ్ మిడియాన్కి ఆయన తప్పించుకుని వెళ్ళిపోయి అక్కడ షెల్టర్ తీసుకున్నాడు, అక్కడ పెళ్లి చేసుకున్నాడు, 2 కుమారుల్ని కన్నాడు. వెళ్ళిన క్రొత్తలో యోబు గ్రంథాన్ని తాను తీసుకున్నాడు, స్వీకరించుకున్నాడు, లేకపోతే నేర్చుకున్నాడు. యోబు గ్రంథం దాదాపుగా అప్పటికే 450 సంవత్సరాలకు ముందే వ్రాయబడింది. యోబు చెప్తుంటే ఎలీహు రాసి ఉండొచ్చు అనేది బైబిల్ పండితుల అభిప్రాయం అని చెప్పాను మీకు ఇందాక. 2000 BC అరౌండ్లో యోబు గ్రంథం రాయబడింది. దానిని మోషే మిద్యాను అరణ్యానికి పారిపోయిన, లేకపోతే మిద్యాను ఎడారికి
ఎడారి అనే మాట క్లియర్గా మీకు ఇంగ్లీష్ బైబిల్లో ఎన్ఐవిలో ఎక్కువగా చెప్తాడు, ఎన్ఎల్టీలో కూడా చెప్తాడు. ఇజ్రాయేలీల అరణ్య ప్రయాణం కాదు, ఎడారి ప్రయాణం, ద జర్నీ ఇన్ ద డిజర్ట్ అని దాన్ని పిలుస్తాం. అయితే ఈ మిద్యాను అరణ్యానికి వెళ్ళిన క్రొత్తలో యోబు గ్రంథాన్ని తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే మిద్యానికి యోబు నివసించిన ఊజు దేశం ప్రక్కనే ఉంటాయి. దాన్ని అప్పటి మోడర్న్ లాంగ్వేజ్లోకి ఆయన రైటింగ్ కానీ లేకపోతే ఆయన పర్సనల్గా చదువుకోవటం జరిగింది. కనుక ఒకేసారి రాజనగర్ నుంచి బయటకు వచ్చిన ఆ బాధను, సమస్తాన్ని కోల్పోయి కూడా యోబు జీవితాన్ని చదువుకున్న కారణం చేత ఒక నిరీక్షణను డెవలప్ చేసుకుని ఉండొచ్చు మోషే అనేది బైబిల్ పండితుల అభిప్రాయం. అయితే ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 5 గ్రంథాల్లో ఆదికాండము అరౌండ్ ఆయన 1450 బీసీలో రాసేసాడు. 1450 బీసీలో రాసేసాడు. ఈ ఆదికాండానికి మిగతా 4 గ్రంథాలకి రచనా కాలంలో దగ్గర ఒక 40 సంవత్సరాల గ్యాప్ రావటం అనేది, 40 నుంచి 50 సంవత్సరాల గ్యాప్ రావటం జరిగింది. ఆదికాండం ఒక్కదాన్ని మాత్రం ఆయన ఆ యొక్క మిద్యాను అరణ్యములో ఉన్నటువంటి లేదా మిద్యాను ఎడారిలో ఉన్నటువంటి చివరి దినాల్లో రాసి ఉండవచ్చు. అలా కాకుండా అంత గొప్ప పని చేయడానికి ఆ జ్ఞానము, నాలెడ్జ్, ఆ ప్రేరేపణ మోషేకు సరిపోదు. నేను ఇందాక మీకు బిగినింగ్లో డేట్స్ లిస్ట్ చూపించాను. ఇంగ్లీష్ క్లాసుల్లో చాలా వివరంగా ఇవన్నీ వస్తాయి. తెలుగు మీడియంలో మీకు చాలా వరకు మేము చెప్పగలుగుతున్నాం. ఇట్ మే నాట్ బి యావరేజ్ సబ్జెక్ట్, ఇట్ క్యాన్ బి మినిమం సబ్జెక్ట్. సరే, ఈ విషయాన్ని మనం గమనిద్దాం. ఆ మోషేకి దేవుడు లేకపోతే ఆ మండుచున్న పొదలో ప్రత్యక్షమైన తర్వాత ఇంకా దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచి ఆదికాండం రాయించి ఉండవచ్చు అనేది అభిప్రాయం. ఇక నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండాలు ఇజ్రాయేలీయులను తిరిగి ఆయన తీసుకొస్తున్నప్పుడు వాగ్దాన భూమిలోకి వెళ్లే ముందు, అనగా మోషే మరణానికి కొంచెం ముందు ఆ 4 గ్రంథాలని రాశాడు. ఇది మీరు అర్థం చేసుకోండి, రిపీట్ చేసి వినండి. లేవియకాండ గ్రంథ విభజన అంటున్నాను కదా. మొదటి 7 అధ్యాయాల్లో వాళ్ళు అర్పించవలసినటువంటి 5 సాక్రిఫైజెస్, 5 బలులు. దహన బలి, నైవేద్యము అంటే నైవేద్యాలంటే కొన్ని రకాల ధాన్యాలతో చేసేవి అవి. తర్వాత సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, 5. ఇందులో క్రీస్తు వ్యక్తిత్వం ఎలా కనపడింది? మొదటి 3 బలుల్లో దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలిలో క్రీస్తు వ్యక్తిత్వాన్ని మనం చూడొచ్చు. తరువాత పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలిలో క్రీస్తు యొక్క సమాధానం లేక పరిష్కారం అన్నమాట పాపానికి. ఇది యెషయా 53లో చెప్పబడినట్లుగా మనం గమనించవచ్చు. తరువాత 8 నుంచి 10 అధ్యాయాల్లో యాజకుల ప్రతిష్ట, యాజకుల పరిచర్య, యాజకుల కొన్ని నిషేధాలు లేకపోతే యాజకులకున్న కొన్ని లిమిటేషన్స్, యాజకులకున్న కొన్ని పరిమితులు లేకపోతే కొన్ని చేయకూడనివి, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ లీవైట్స్, ఎస్పెషల్లీ ప్రీస్ట్స్. మొట్టమొదటి ప్రధాన యాజకుడు లిటరల్గా మనం చూస్తే అహరోను, కానీ ఒరిజినల్ ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మెల్కీజెదెకు యాజక క్రమము చొప్పున 10వ భాగాన్ని స్వీకరించాడు. ఆయన రొట్టెను ద్రాక్షారసమును అబ్రహాముకిచ్చాడు. ఆ తర్వాత అనుదిన జీవితంలో పరిశుద్ధత గురించి మనము 11 నుంచి 22 అధ్యాయాలు చూడవచ్చు. గమనించండి. ఆ తర్వాత వాళ్ళ హోలీడేస్, వాళ్ళ యొక్క హోలీడేస్ లేకపోతే వాళ్ళ యొక్క ఫెస్టివల్స్ అనొచ్చు మనం, వాళ్ళ యొక్క పరిశుద్ధ లేక విశ్రాంతి దినాలను గురించినటువంటి విషయాలు అంతా కూడా 23వ అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత ఇక ప్రత్యక్ష గుడారానికి సంబంధించి లేవీయుల కార్యాలు, అందులో పెట్టబడాల్సిన వస్తువులు 24వ అధ్యాయము అంతా కూడా దీపస్తంభము, ల్యాంప్ స్టాండ్, దాన్ని తెలుగులో ప్రదీపం అంటాడు. చాలా బాగుంటుంది తెలుగులో ఈ పదం. ప్రదీపం అంటే దట్ షుడ్ నెవర్ బి స్టాప్డ్.
అది ఆగనిది, ఆరిపోనిది. ఆ ప్రదీపము, సన్నిధి రొట్టెలు, షోబ్రెడ్. తర్వాత ఎవరైనా దేవదూషణ కార్యాలు చేస్తే వాళ్ళకి వాట్ ఈస్ ద పనిష్మెంట్. ఆ తర్వాత 25వ అధ్యాయం అంతా కూడా విశ్రాంతి సంవత్సరము, సునాద సంవత్సరము, ఇయర్ ఆఫ్ జూబ్లీ, 49th ఇయర్, 7x7. దీని మీద చాలా ఉన్నాయి వర్తమానాలు, మీరు వినండి. ముఖ్యంగా నేను కీవర్డ్స్ ఆఫ్ ద బైబిల్ అనే దాంట్లో చెప్పా. డానియల్ 9:24 కీవర్డ్స్ ఆఫ్ ద బైబిల్ అని చార్టులు, క్లియర్గా డేట్స్, వివరాలు, మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చాను అందులో. డానియల్ 9:24 అర్థమైన వాళ్ళకి బైబిల్ అంతా బ్రీఫ్గా అర్థం అవుతుంది. దాన్ని కీవర్డ్స్ ఆఫ్ ద బైబిల్ అంటాం. దాన్ని మీరు వినండి, కింద ఉంది. మీకు కావలిస్తే డిస్క్రిప్షన్లో కానీ మెసేజ్లో కానీ నాతో కాంటాక్ట్ అయితే ఐ విల్ సెండ్ యూ. మన ఛానల్ యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేయండి. కేవలం 2 నేర్పిస్తాం, బైబిల్ జ్ఞానం, ఇంగ్లీష్ జ్ఞానం. బైబిల్ సంబంధించిన న్యూస్ చెప్తాము, ఆ తర్వాత కొన్ని ఓపెన్ వర్తమానాలు ఇస్తాం. ఈ 4 ఐటమ్స్తో ఇది కంటిన్యూ అవుతుంది. తర్వాత 25వ అధ్యాయము ది సాబత్ డే అండ్ జూబిలీ ఇయర్, విశ్రాంతి సంవత్సరము, విశ్రాంతి దినాలు, సమీప బంధువుని గురించిన విధి, రూతు గ్రంథంలో చెప్పబడినట్లు ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత మొక్కుబడులు సంబంధించిన విషయాలు 27వ అధ్యాయాలు ఉంటాయి. ఇక వాగ్దాన భూమిలో ఉన్న ఆశీర్వాదాలు 26. ఇవి మీరు చదువుకోండి. తర్వాత ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన అంశాలనే మీకు కోట్ చేస్తాను తప్ప మీకు తెలిసిన వాటిని చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, ఇది ఇప్పుడు మనకి బుక్ ఆఫ్ లీవైట్స్ కంప్లీట్ అయింది. మనము ద బుక్ ఆఫ్ నంబర్స్లోకి వెళ్తాం. ఇవన్నీ మీరు తర్వాత స్క్రీన్ షాట్లు కొట్టుకుని కూడా చదువుకోవచ్చు. నేను పక్క కూడా తప్పుకుంటాను. బుక్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళు అన్ని దేశాలకు పనికొచ్చే సర్టిఫికేట్ మీకు మేము ఇస్తాం, మార్క్ లిస్ట్తో సహా. లాటరల్ ఎంట్రీ ఉంది, సంవత్సరాల తరబడి కూర్చోక్కర్లేదు. ఏజీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మీకు బుక్స్ ఇస్తాము, మీరు దాన్ని చదవాలి, థీసిస్ రాయాలి. దాని ప్రకారంగా మీ ఎక్స్పీరియన్స్, ఏజ్, ప్రీవియస్ స్టడీని బేస్ చేసుకుని ఏ సర్టిఫికేట్ ఎంతకాలానికి ఎట్లా ఇవ్వాలి అదన్నిటికీ సరిపోయే విధంగా మేము ప్రొవైడ్ చేస్తాం. సంఖ్యాకాండము. వాట్ ఈస్ దిస్ బుక్ ఆల్ అబౌట్? లెట్ us లెర్న్. ఈ గ్రంథము మొత్తం అంతటి గురించి అసలు ఏమైంది? ఇది అరిథ్మై అనబడినటువంటి మ్యాథమెటికల్ వర్డ్ నుంచి దీనిని తీశారు. గ్రీక్ పదము నుండి ఇది గ్రహించబడింది. ఇది సంఖ్యాకాండం అనే తెలుగు పదము గ్రీక్ బైబిల్ నుంచి తీశారు. నిర్గమకాండములో వదిలివేయబడిన చరిత్ర. ఎస్, యాక్చువల్గా మీకు లేవియకాండం అనేది హిస్టరీ ఏమున్నది అందులో కేవలము ఆల్రెడీ ఎలా సెట్టింగ్ చేయాలి, ఇది లేవీలు ఏం చేయాలి, ఆ ల్యాండ్ని ఏం చేయాలి, ఆ ల్యాండ్లో ఉన్న యాజకులు ఏం చేయాలి, ఆ ల్యాండ్లో ఆ యాజకులు దేవుని కొరకు మందిరమునకు సంబంధించి ఏం చేయాలి, మందిరం ఎలా సెట్ చేయాలి, ద ట్యాబర్నికల్, గుడ్డ గుడారం అనమాట. అది క్లాత్ ట్యాబర్నికల్ అంటే మనం అనుకునే క్లాత్స్ కాదు, ఆ క్లాత్స్ వేరు. ఆ పైన వేసినటువంటి లెదర్, బ్యాడ్జర్, నీటి కుక్కల లెదరు, ఆ తర్వాత లోపల తెరలు, దాంట్లో ఉన్నటువంటి గంగాళము, తర్వాత లోపలికి వచ్చిన తర్వాత బయట ఇత్తడి బలిపీఠము, లోపల బంగారు ధూపద్రవ్య వేదిక పరిశుద్ధ స్థలములు, తర్వాత షోబ్రెడ్, సముఖపు రొట్టెల బల్ల, ప్రదీపము, ల్యాంప్ స్టాండ్. ఇవి పరిశుద్ధ స్థలంలో. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? ద కవెనెంట్, ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధన మందసం. అందులో 3 ఐటమ్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు కదా. తర్వాత ఒక చిన్న ఇది ఉంటుంది అక్కడ, యాజకుడి చేతిలో ఒక ధూపానికి సంబంధించిన చిన్నది ఉంటుంది అంతే ఆయన చేతిలో. అందులోకి వెళ్ళి సంవత్సరానికి ఒకసారే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ రక్తమును కరుణాపీఠం మీద చిలకరిస్తాడు. ఆ లోపల ఆ యాజకుడికి తాడు ఒకటి కడతారు. యాజకుడు ఇయర్లీ వన్స్ వెళ్తాడు. యాజకుడు చాలా పవిత్రంగా వెళ్ళాలి. తేడాపాడాకి వెళ్తే అతను అక్కడే చనిపోతాడు. తాను విడిపించడానికి ఎవరైనా వెళ్తే వాళ్ళు అందులో చచ్చిపోతారు కనుక అతను ఎంతసేపటికి బయటికి రాకపోతే అతనికి నడుముకి గంటలు ఉంటాయి. ఆ గంటలు మోగకపోతే
యాజకులేమో పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళొచ్చు. పరిశుద్ధ స్థలం నుంచి అబ్జర్వ్ చేసుకుని ఆ తాడుతో శవాన్ని బయటికి లాగాలి తప్ప విడిపించడానికి లోపలికి పరిగెత్తకూడదు. ఇదంతా దేవుడు ఎందుకు చేశాడో మీకు చెప్తాను. అసలు లోపల నిబంధన మందసం ఒకటే ఉంటుంది. నిబంధన మందసంలో 3 ఐటమ్స్ ఉండాలి. అది చిగురించిన ఆరోను కర్ర, మన్నాగల పాత్ర, 10 ఆజ్ఞల పలకలు. పైన కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం మీద కెరూబుల యొక్క ప్రతిమలు ఉంటాయి, ఒకదాని రెక్కకు ఒకటి ఆనుకుని. కరుణాపీఠం మీద పవిత్ర జంతువు యొక్క రక్తాన్ని చిలకరించాలి ప్రధాన యాజకుడు. ఇది నేను తర్వాత ఇంకా డీటెయిల్గా వెళ్ళటం అనేది జరుగుద్ది, జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండంలో అంశాలు చాలా ప్రయోజనకరంగా చెప్పబడతాయి. గ్రంథకర్త మోషేనే చెప్పినట్లుగా ముఖ్యాంశము దేవుని ప్రజల క్రమశిక్షణ, దేవుని ప్రజల యొక్క క్రమశిక్షణ. అవును, ఇందులోనే దుర్మార్గుల్ని, దేవుని చిత్తాన్ని డిఫై చేసిన వాళ్ళని శిక్షించడం, ఎలా శిక్షించాలో రాయటం, ఇవన్నీ ఉంటాయి. చూడండి, శిబిరానికి ఉండవలసిన క్రమశిక్షణ ఏంటి, గోత్రాల వాళ్ళు ఎవరెవరు ఎటు ఉండాలి. నేను పిక్చర్ చూపిస్తాను మీకు ఇప్పుడు. అది దాన్ని ఏ రకంగా డిజైన్ చేయాలి. మోషేకు దేవుడు ఆజ్ఞాపించంగానే పైన మేఘస్తంభంగా ఉన్న దాని, పగలైతే మేఘస్తంభంగా ఉంటుంది అదే స్తంభం, రాత్రి అయితే అగ్ని స్తంభంగా మారుద్ది. ఆ స్తంభం అలా ఆగిపోద్ది అంతే. ఆగిపోయినప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవాలి. ఇజ్రాయేల్ ప్రయాణం 40 సంవత్సరాలు వాళ్ళ పని అంతే. వాళ్ళ ప్రయాణం ఆగిపోయిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళు ఏ గోత్రం ఎటు ఉండాలో అటు టెంట్స్ వేసుకోవాలి. మధ్యలో దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం ఉండాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ సీనరీ. చూడండి, ఇక్కడ మొదటి అధ్యాయంలో జనసంఖ్య రాశారు, వాళ్ళ అరణ్య యాత్ర. తర్వాత 2వ అధ్యాయం అంతా కూడా వారి స్థానాలు, ఎవరెవరు ఏ ప్లేస్లో ఉండాలి, ఎవరెవరు ఏ గోత్రం యొక్క డ్యూటీ ఏంటి. 3వ అధ్యాయంలో వారికి ఉండవలసినటువంటి 3వ అధ్యాయం అంతా కూడా లేవీయుల సంఖ్య లెక్కింపు, వారి స్థానము, వారి సేవ. 4వ అధ్యాయం అంతా కూడా ప్రత్యక్ష గుడారానికి సంబంధించి లేవీయుల పరిచర్య. పాళెం యొక్క ప్రక్షాళన, ఇది మీరు స్క్రీన్ షాట్లు కొట్టుకోవచ్చు. అపరాధ నష్టము మరియు రోష విషయమైన అర్పణ, నాజీరైట్, నాజీరు చేయబడిన వాడి యొక్క ఆ విధులు ఏమిటి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత సేనాయి నుండి కాదేశ్ వరకు వాళ్ళు వెళ్ళటం, కాదేశ్ వద్ద వాళ్ళకి, కాదేశ్ బర్నీ వద్ద వారికి వచ్చిన అపజయం, వేగులో వారు వెళ్ళి బ్యాడ్ న్యూస్ ఎలా తీసుకొచ్చారు, రాత్రంతా ప్రజల్ని ఎలా ఏడ్పించారు, తెల్లవారుజామున మోషేకి ఎలా కోపం వచ్చింది, మరిమించి దేవునికి ఫైనల్ కోపం ఎలా వచ్చింది అనేది ఇందులో వ్రాయబడింది. వాళ్ళని ఇక పాత తరం వారిని ఇక్కడ ఫైనల్గా హతమార్చాడు దేవుడు. విసిగించి కొద్దిమంది మోషే, అహరోను, యాజకుడైన ఎలియాజరు, వీళ్ళు తప్ప ఇంకెవరూ మిగలలేదు. అహరోను, కాలేబు, యాజకుడైన ఎలియాజరు లెక్కలో రాయలేదు. కాకపోతే ఎందుకంటే ఆయన లేవీడు కనుక. ఇవి ఉంటాయి, గమనించండి. ఇది ముఖ్యమైనది, మీరు తెలుసుకోవాల్సింది. ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక చార్ట్ అనమాట. దీన్ని కొద్దిగా మేము తక్కువ చేస్తాము సైజు, చూడండి ఒకసారి. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్. ఎస్, ఇప్పుడు మీకు క్లియర్ కట్గా ఇది చెప్పండి. ప్రత్యక్ష గుడారం ఎలా వేయాలి, ఇది ప్రత్యక్ష గుడారం చుట్టూ ఎలా ఉండాలి. ఒక క్యాంపు వాళ్ళు వేసినప్పుడు, దేవుడు ఆగండి ప్రయాణాన్ని టెంపరీగానే వాళ్ళకి పాజ్ ఇచ్చినప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని వేస్తే, ప్రత్యక్ష గుడారానికి తూర్పున ఇస్సాకారు, యూదా, జబూలూన్. ఇస్సాకార్, జూడా అండ్ జబ్యూలూన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ గోత్రాలు 3 ఉంటాయి. అహరోను, మోషే గుడారాలు ఇక్కడ ఉండాలి. ప్రత్యక్ష గుడారానికి తూర్పు వైపు ఇది, ఇట్ ఈజ్ ఈస్ట్ సైడ్. ఈ సింహం, మనిషి, దూడ, పక్షిరాజు చెప్తాను. తర్వాత పశ్చిమాన మనషే, ఎఫ్రాయిం అండ్ బెంజమిన్ గోత్రాలు ఉంటాయి. ఉత్తరాన నార్త్ సైడ్ ఆషేర్, డాన్ అండ్ నఫ్తలాయ్. ఇక సదరన్ సైడ్ షిమ్యోన్, రూబేన్ అండ్ గ్యాడ్. దీస్ ఆర్ ద ట్రైబ్స్.
జాగ్రత్త గమనించండి, లేవీయులు ఆ గోత్రాలకిను టాబర్నకలకి మధ్యలో ఉండాలి. లేవీయులు మీరు గమనిస్తే ఎక్కడ కూడా ఇక్కడ వాళ్ళకి సపరేట్ ప్లేస్ అంటూ ఇవ్వలేదు. చూడండి, అన్ని గోత్రాలు కనపడతాయి, లేవీ గోత్రం అనేది మీకు ఇక్కడ కనపడదు. ఎందుకు? లేవీయులు అంతటా ఉండాలి, ప్రత్యేకంగా లేవీయులు ఇక్కడ మధ్యలో ఒక స్పేస్ తీసుకుని అక్కడ చేసుకోవాలి. గెర్షోం అనబడిన ఆయనకు ప్రత్యేకమైన విధులు ఇచ్చాడు దేవుడు, వాళ్ళు ఇక్కడ ఉండాలి. కహాతీయులు ఇక్కడ ఉండాలి. మోషే అహరోనుకి స్పెషల్ ప్లేస్ ఇచ్చాడు. దైవజనులకి స్పెషల్ రెస్పెక్ట్ అనేది ఇవ్వటం తప్పేమీ కాదు దేవుని వాక్య ప్రకారం. ఓకే, కానీ అది అతి అయిపోయి బాబాల స్థాయిలోకి వెళ్ళకోకుండా జాగ్రత్త పడటం కూడా చాలా అవసరం. అది ఎవరైనా నేనైనా జాగ్రత్త గమనించండి. ఈ సింహము, మనిషి, దూడ, పక్షిరాజు ఎవరంటే, మీరు యెహెజ్కేలు గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం చూడండి, 4 ముఖములు కలిగిన జీవులు దేవుని సన్నిధిలో ఉన్నట్లు, 4 దిక్కులకు 4 ముఖములు ఉన్నట్లుగా మనం చూడగలం. ఆ 4 జీవులు, 4 ముఖములు కలిగిన జీవులు 4 సువార్తలకు సాదృశ్యము. మత్తయి సువార్త సింహముతో దేవుడు పోల్చాడు. అనగా ప్రభు అయిన యేసును మత్తయి సింహముగా, రాజుగా చూపిస్తూ దావీదు సింహాసనం నుంచి ఎలాగొచ్చాడో ఆ గోత్రాల లెక్క రాసుకుని వచ్చాడు. దాదాపుగా 63 తరములు ఆదాము నుంచి యోసేపును దాటి యేసుక్రీస్తు వరకు చూపించడం జరిగింది. మరియమ్మ వైపు నుంచి అయితే 77 తరాలు. భూమి మీద ఏ మానవుడి చరిత్ర 77 తరాలు రాయబడలేదు, రాయబడబోదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కేర్ఫుల్లీ అబ్జర్వ్ ఇట్. మనిషి మార్కు సువార్తలో యేసుక్రీస్తును మనుష్య కుమారునిగా మార్కు చూపించాడు. మార్కు సువార్త మొదటిగా వ్రాయబడిన సువార్త. తర్వాత దూడ పరిచారకుడుగా లూకా చూపించాడు, లూకా సువార్త. తర్వాత పక్షిరాజు దైవ కుమారుడుగా యోహాను రాశాడు, యోహాను సువార్తని. అందుకనే పక్షిరాజు వలె ఆ యోహాను సువార్తని పోలుస్తారు. 4వ ముఖము, జీవికి ఉన్న ముఖము పక్షిరాజు వంటి ముఖము. ఇది మీరు యెహెజ్కేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో కూడా చదవవచ్చు. ఇక్కడతో మనము దాదాపుగా ఆ సంఖ్యాకాండాన్ని ఇక్కడతో ఇలా అబ్జర్వ్ చేసుకుని ఇలా చదువుకోండి మీరు. ఓకే, నేను దీన్ని క్లోజ్ చేసే ముందు ఐల్ గో టు డ్యూటెరోనమీ, ద్వితీయోపదేశ కాండము. వాట్ ఈస్ ద డ్యూటెరోనమీ అంటే ద సెకండ్ లా అంటారు దీన్ని. రెండవసారి 4 గ్రంథాలలో వ్రాయబడినటువంటి విషయాలను, ఇది జెనసిస్, ఎక్సడస్, లెవైటికస్ అండ్ నంబర్స్లో ఉన్నటువంటి 4 సువార్తలో వ్రాయబడిన విషయాలను క్లబ్ చేసి వాటి సారాంశాన్ని ఒక ఇన్స్ట్రక్షన్, సందేశం రూపంలో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మోషే తన మరణానికి ముందు ద్వితీయోపదేశకాండాన్ని ప్రకటించాడు, ప్రవచించాడు, రచించాడు. జాగ్రత్తగా వినండి. ఈ డిక్లేర్డ్, ఈ ప్రొఫెసైడ్ అండ్ ఈవెన్ he wrote it by filling by the God Spirit or the Spirit of God even. చివరిదైనటువంటి ఈ ద్వితీయోపదేశకాండంలో ఏమి ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మోషే మరణం ఉంటుంది ఇందులో, దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఆయన నెబో పర్వతంలో పిస్గా శిఖరానికి వెళ్ళి అక్కడ మరణించాడు. అది రూబేను గోత్రంలో ఉంటుంది. అది ఈరోజు మనం చూస్తే మోషే వాగ్దాన భూమిలోకి వెళ్ళాడు కానీ యొర్దాను దాటలేదు అంతే. వేర్ ఈజ్ పిస్గా సిచ్యువేటెడ్ అండ్ వాట్ ట్రైబ్ వాజ్ దేర్ అని చెప్పి మీరు గూగులింగ్ చేస్తే మీకు దొరుకుతుంది. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే ప్రేమ మరియు విధేయత. మీరు గమనించండి, ఒక్కొక్క అధ్యాయంలో ఏ విధంగా చెప్పబడింది అనేది మీరు చూస్తే ప్రాముఖ్యమైన అంశం చెప్తాను. 28వ అధ్యాయం ప్రాముఖ్యమైనది. ఏ అధ్యాయం ప్రాముఖ్యమైందండి? 28. 28లో ఏముందంటే చూడండి ఒకసారి. 28వ అధ్యాయం ఏం చెప్తా ఉంది మనకి? భయంకరమైన దీవెనలు, భయంకరమైన శాపములు అందులో వ్రాయబడి ఉంటాయి.
అందులో రాయబడి ఉంటాయి. 10 ఆజ్ఞలు రిపీట్ చేయబడింది ఈ గ్రంథంలోనే. కనుక 28వ అధ్యాయాన్ని బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఏ అధ్యాయాలు ఏమున్నాయో ఇక్కడ మనకి వివరంగా చెప్పారు. మొదటి 4 అధ్యాయాలు సమీక్ష, తర్వాత 5 నుంచి 26 అధ్యాయాల వరకు 10 ఆజ్ఞల పునరుద్ధరణ మరియు వ్యాఖ్యానం చేశాడు. 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దీన్ని సబ్ డివిజన్ చేశారనమాట. ఆ సబ్ డివిజన్ ఏంటంటే 5 నుంచి 26లో, 5 నుంచి 7లో 10 ఆజ్ఞల పునరుద్ఘాటించడము, మతపరమైన జాతిపరమైన నియమాలు. 8వ అధ్యాయంలో గతంలో దేవుడు వ్యవహరించిన విధానం, భవిష్యత్ కొరకైన నిశ్చయత, వాళ్ళు వాట్ దే షుడ్ డూ ఫర్ దేర్ బెటర్ ఫ్యూచర్ సో దట్ దే మే లివ్ విత్ గాడ్ అనేది. తర్వాత ఇజ్రాయెల్ గతాన్ని ఒకసారి 9వ అధ్యాయంలో గుర్తు చేయడం జరిగింది. వాళ్ళని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు, ఎలా ఏర్పాటు చేసుకుని ఎలా కాపాడుతూ వస్తే వాళ్ళు ఎలా తిరుగుబాటు చేసి నష్టపోయారు అనేది గుర్తు చేశాడు. తర్వాత దేవుడు ఇజ్రాయేలీలను ఐగుప్తునకు సమీపించుట, దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తునకు సమీపించుట, ఐగుప్తు నుండి బయటకు తెచ్చుట. ఇదంతా కూడా రివిజన్ ఆఫ్ ద పాస్ట్ హిస్టరీ అబౌట్ ఎంటైర్ క్రియేషన్, ఎస్పెషల్లీ అబౌట్ ఇన్ ద లైఫ్ ఆర్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. వాగ్దాన భూమి ఐగుప్తు లాంటిది కాదు, దాన్ని స్వాధీనపరచుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి వాళ్ళకి. అర్థమైందా? ఇజ్రాయెల్ దేశంలోకి ఒకే ఆరాధన స్థలం, ఇజ్రాయెల్ దేశంలోని అదే ద టాబర్నకల్, ప్రత్యక్ష గుడారము అంటారు దాన్ని. ఈ విషయాలు మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, అపరాధానికి శిక్షగా ఏ విధంగా దేవుడు శిక్షలు ఏర్పాటు చేసాడు అనేది కూడా మనకు ఉంటుంది. ఇక 22 నుంచి 26 గృహ సంబంధమైన మరియు వ్యక్తిగత సంబంధమైన విషయాలు. ఒక నిర్మాణం కట్టినప్పుడు ఎలా కట్టాలి, దాన్ని పిట్టగోడ ఎందుకు నియమించాలి, అంటే ద పారాపెట్ వాల్, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. కనుక వీటిని జాగ్రత్తగా చదువుకోండి. మనము హిస్టారికల్ స్టడీలోనికి దీని తర్వాత వెళ్తాం. దీని తర్వాత హిస్టారికల్ స్టడీలోకి మనం వెళ్తాం. చూశారు కదా, నేను ఇందాక చెప్పాను కదా మీకు, ప్రత్యేకంగా 27 నుంచి 30 అధ్యాయాలు చూస్తే ఈ భాగంలో ప్రత్యేకమైన దీవెనలు, 28 నుంచి ప్రత్యేకమైన శాపాలు. అసలు ఈ అధ్యాయం వినలేం. దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి ప్రజలకు, ఎస్పెషల్ ఇజ్రాయేలులకు వచ్చే శాపాలు చదవలేం, వింటాం కాదు అసలు. ముందు ఒంటరిగా కూడా చదవలేం, అంత కఠినంగా ఉంటుంది. అవును, దేవుని ప్రేమ గొప్పది, ఆయన తీర్పు కూడా అంతే గొప్పదని మనం గమనించాలి. అందుకు దేవుని స్తుతించాలి. ఆయన తన తీర్పుల మార్గమును వచ్చుచున్నాడని కీర్తనాకారుడు రాశాడు. ఇక మనం ముందు రోజుల్లో చరిత్ర గ్రంథాలు వింటాము. దీనికి ఇంగ్లీష్ ఎపిసోడ్, ద లా మీద ఇంగ్లీష్ ఎపిసోడ్ ఇస్తాను. అది మోర్ డీటెయిల్డ్గా ఉంటుంది. దానికి ప్రభు చిత్తమైతే మీరు క్లియర్గా వినండి. దీన్ని అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ఈ బైబిల్ కాలేజీకి మీరు ప్రత్యేకంగా సపోర్ట్ చేయొచ్చు, చేయలేకపోయినా దీన్ని సబ్స్క్రైబ్ చేయించి దీనిని మీరు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయండి. దీని గురించి ముఖ్యంగా ప్రార్థన చేయండి మీరు, నా కొరకు, నా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు. దైవ శిష్యులు. ఆమేన్.